వచ్చాము. అంతే కదండి. మనందరం ఎవరు? యాత్రికులం. ఈ లోక యాత్రలో మనందరం కూడా ఒక పాత్ర పోషిస్తూ ఉంటాం. ఏ పాత్ర? తల్లి పాత్ర, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర, కూతురు పాత్ర, అన్న పాత్ర, వదిన పాత్ర, కోడలు పాత్ర, చెల్లి పాత్ర, అక్క పాత్ర, పెదనాన్న పాత్ర, పెద్దమ్మ పాత్ర, బాబాయి పాత్ర. మీరు ఒక డ్రామాను చూశారనుకో, ఆ డ్రామాలో మనోడు తండ్రిగా వేషం వేసాడు అనుకో, రే యాకోబు చూడరు తండ్రిగా భలే సెట్ అయ్యాడరా అంటాం. ఒక డ్రామాలో ఒక తల్లిగా సలోమి వేసింది అనుకో, సలోమిని ఏమంటాం, బా సలోమి తల్లిగా బాగా సెట్ అయిందిరా అంటాం. అంటే ఈ ఈ డ్రామాలో పాత్రలు సన్నివేశాలు ఎలా ఉంటాయో, ఇదిగో మన నిజ జీవితంలో కూడా, ఈ లోకంలో కూడా నీ జీవితం ఒక పాత్ర లాంటిది. ఈ పాత్రను ఎంత యథార్థంగా, ఎంత నిత్య జీవముగా, ఎంత నటన కాకుండా నిత్యముగా ఎంతగా దేవునికి ఇష్టానుసారంగా, ఆత్మీయంగా నీవు పోషిస్తావో, ఆ పోషణను బట్టి నీకు మార్కులు. మన జీవితంలో జీవించే జీవిత విధానమే చెబుతుంది నువ్వు కడకు పరలోక రాజ్యం వెళ్తావో వెళ్ళవో. చూడండి, మనం గనక గమనిస్తే ఈ భూమి మీద మనకు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష గార్డ్ ఇవ్వండి. ఈ భూమి మీద మనకి ఒక పరీక్ష. ఈ పరీక్ష ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం గనక ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి అని మనకి ఒక విషయము తెలియజేస్తూ ఉంది. చూడండి, భూమి మీద అనేక పరీక్షలు ఉన్నాయా? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి మొన్న ఏమైనాయి? ఫైనల్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఇంటర్ వాళ్ళకి ఏం జరిగినాయి అంటే విద్యార్థులకు పరీక్షలు. మరి ఎంట్రన్స్ రాసేవారికి పరీక్షలు. భూమి మీద ఉన్న అనేక పరీక్షలు. కాలేజీ చదివే పిల్లలకి, బీటెక్ చదివే పిల్లలకి పరీక్షలు. అలాగే భర్త భార్యకు కూడా ఒక పరీక్ష. ఏమండి, భర్తను కనిపెట్టడానికి భార్య కొన్ని టెస్టులు చేస్తూ ఉంటుంది. భార్య యథార్థంగా నా ఎడల ఉందా లేదా అని భర్త కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాడు. స్కూల్లో మాస్టారు పిల్లల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. కాలేజీ పిల్లలు సమయానికి ఇంటికి వస్తున్నారా రావట్లేదా అని తండ్రి పిల్లల ఎడల టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాగూ టెస్టులు, అనేకమైన టెస్టులు. యజమానుడు దాసుడిని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒక పొలములో పనివాడిని యజమానుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. వ్యాపారి తన కొట్లో పనిచేస్తున్న పనివారి ఎడల టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడంటే సీసీ కెమెరాలు వచ్చేసినాయిలేండి. ఇలా ప్రతి ఒక్కరిడలా టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మన జీవితం అంతా కూడా దినదినము ఒక టెస్టే, ఒక పరీక్ష. ప్రతిరోజు పరీక్షను ఎదుర్కొంటూ ఉంటూ మనం జీవితం ముందుకు కొనసాగిపోతూ ఉంటుంది. ఇలా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష, ప్రతి జీవితము ఒక పరీక్ష. ఈ టెస్ట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నీ యొక్క ప్రవర్తన సరిగా ఉందంటే నువ్వు గెలుస్తావు, నెగ్గుతావు, విజయం పొందుతావు. అదే గనక నీ ప్రవర్తన సరిగా లేకపోయిందనుకోండి,
ఏమైపోతుందంటే ఏమైపోతుంది, ప్రవర్తన సరిగా లేకపోతే మనము ఈ భూమి మీద విజయము సాధించలేము. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న పరీక్ష, ఏం పరీక్ష అంటే ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష, అది జీవిత పరీక్ష. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక టెస్ట్. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి టెస్ట్. ఆ టెస్ట్ ఏంటంటే ద ఫెయిత్. విశ్వాసము. విశ్వాసములో ఉన్న టెస్టు అది అనేకమైన విధములుగా మన జీవితాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. విద్యుత్ అంతరాయం. పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నీవు లేని రోజు. లోపు ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఓకే, పాట పాడదాం. లోపు విద్యుత్ వస్తే ఓకే, లేదంటే దట్స్ కంటిన్యూ మెసేజ్. నీ కృపలో నీ దయలో గతకాలమంతా కాచిన దైవమా, ప్రేమ బంధమా, తల్లి కన్న లాలించి తండ్రి కంటే ప్రేమించి ఒడిలోన ఓదార్చి హత్తుకున్న త్యాగమా, మా క్రీస్తు దైవమా. నీ కృపలో నీ దయలో గతమంతా నడిపించితివి. నీ కృపలో నీ దయలో గతమంతా నడిపించితివి. నిజమైన నెమ్మదిని ఒసగితివి. నీ వాక్కునే మాకు పంచితివి. నిజమైన నెమ్మదిని ఒసగితివి. నీ వాక్కునే మాకు పంచితివి. సాధుశీలుడా దీన బాంధవా, నీ సేవలో మమ్ము నడిపితివి. సాధుశీలుడా దీన బాంధవా, నీ సేవలో మమ్ము నడిపితివి. నీ కృపలో నీ దయలో గతమంతా నడిపించితివి.
నీ కృపతో నీ దయలో గతమంతా నడిపించితివి. అడగకనే అన్ని ఇచ్చి వెదకగనే తోడు నిలచి. అడగకనే అన్ని ఇచ్చి వెదకగనే తోడు నిలచి. తట్టగనే తలుపు తెరచి. నీ మాట నా బాట చేసితివి. నీ మాట నా బాట చేసితివి. తట్టగనే తలుపులు తెరచి అడగకనే తోడుగా వచ్చి అడిగినవన్నీ ఇచ్చితివే ప్రేమ రూపమా. తట్టగనే తలుపులు తెరచి వెదకగనే తోడుగా వచ్చి అడగకనే ఇచ్చితివే ప్రేమ రూపమా. నీ కృపలో నీ దయలో గతమంతా నడిపించితివి. నీ కృపతో నీ దయలో నడిపించితివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లెట్స్ కంటిన్యూ మెసేజ్. మరి ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా మనకు ఒక పరీక్ష. చూడండి, ఈ పరీక్షలో మనము ఎలా ముందుకు వెళ్ళాము, ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుణ్ణి ఈ పరీక్షలో ప్రతి ఒక్కరి పరీక్షలు తెలుసుకొనుటకు, ఈ పరీక్ష ద్వారా దేవుడు మనకి ఏం చేశాడో, ఈ పరీక్ష ద్వారా దేవుడు మనకి ఏం చేయబోతున్నాడో, ఈ పరీక్ష ద్వారా దేవుడు మనకి ఏం చెబుతున్నాడో మనం తెలుసుకొనుటకు, తెలియజేయుటకు మనకు దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే, ఈ పరీక్ష ద్వారా నువ్వు ఒక అనుభవాన్ని నేర్చుకున్నటకు, ఈ అనుభవం ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకున్నటకు. ముందు నువ్వు తెలుసుకున్న నీవు ఆ దేవుడు మనకి ఎందుకు పరీక్ష పెట్టాడో, ఈ పరీక్ష ద్వారా దేవుడు ఏం చెబుతున్నాడో దేవుడు ఆ పరీక్ష ద్వారా నీకు తెలియజేయుటకు దేవుడు మన జీవితంలో అనేకమైన పరీక్షలను తీసుకువస్తాడు, అనుమతినిస్తాడు. అనేకమైన శ్రమలు పడుతున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాను. అనేకమైన కష్టాలు మీదకు వస్తున్నాయా, అయ్యా నేను ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను. అయ్యా అనేకమైన ఒత్తిడులు నా మీదకు ఒక సముద్రంలాగా వచ్చేస్తున్నాయ్యా, అయినా నేను ప్రార్థన చేస్తున్నానే. అయ్యా అనేకమైన పెను ప్రమాదపు టంచుల్లో నేనున్నానయ్యా, ఒకదాని వెంబడ ఒకటి నా మీదకే వచ్చేస్తున్నాయ్యా, అయినా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా అని అంటున్నావా? అయితే నీకే ఈ పరీక్ష, నీలాంటి వారికే ఈ పరీక్ష. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత బాగా ప్రార్థన చేసినా, ఎంత ఆత్మీయ జీవితాన్ని జీవించినా, దేవుడు ఒక పరీక్ష ద్వారా నీలో లోతులను తెలుసుకుంటాడు. నీ విశ్వాసపు లోతును తెలుసుకుంటాడు, నీ ప్రేమలో లోతును తెలుసుకుంటాడు, నీలో ఉన్న ఆధ్యాత్మిక లోతును తెలుసుకుంటాడు, నీలో ఉన్న ఆ దైవిక మనస్సుల లోతు ఎంతో తెలుసుకుంటాడు. చూడండి, సంవత్సరం అంతా చదువుతారు పిల్లలు, కానీ వాళ్ళకేముంటుంది? ఒక పరీక్ష, ఒకరోజు ఒక పరీక్ష ఉంటుంది. అంతేగాని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా సంవత్సరం అంతా ఎప్పటి నుంచి, జూన్ నుంచి అయ్యా ఏప్రిల్ వరకు చదివాము, ఈ పరీక్ష లేకుండా నన్ను పాస్ చేయంటే చేస్తారండి? నువ్వు ఎంత క్రైస్తవ జీవితాన్ని ఎంత ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా జీవించినా దేవుని పరీక్షలో నువ్వు నెగ్గాలి. నీ లోతు ఒడ్డునుంటే కుదరదో, లోతుకెళ్ళాలి. చూడండి, పేతురు సముద్రపు ఒడ్డున ఉన్నాడు.
ప్రభువు చూశాడు, వచ్చాడు. అక్కడ ఆ పేతురు గారు అలాగే చూస్తున్నాడు. ఆయన వచ్చాడు, పడవెక్కాడు, లోపల కూర్చుని లోతుకు పోనివన్నాడు. అన్నాడా లేదా? కొంచెం లోతుకు పోనివ్వు అన్నాడు. అక్కడ వేసాడు వల. అప్పుడు పడినాయి చేపలు. అప్పుడు వచ్చింది ఆశీర్వాదం. కొంచెం లోతుకెళ్తే వచ్చింది ఆశీర్వాదం, కొంచెం లోతుకెళ్తే వచ్చింది దీవెన, కొంచెం లోతుకెళ్తే వచ్చింది సంపద, కొంచెం లోతుకెళ్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొంచెం ప్రార్థన చేయాలి. ఏమండి? ఇంకొంచెం లోతుగా ప్రార్థన చేయాలి, ఇంకొంచెం గాఢంగా ప్రార్థన చేయాలి, ఇంకొంచెం అధిక సమయం ప్రార్థన చేయాలి, ఇంకొంచెం కన్నీటి ప్రార్థన చేయాలి, ఇంకొంచెం గుండెలు రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేయాలి, ఇంకొంచెం లోతుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అదిగో అక్కడుంది, లోతులో ఉంది ఆశీర్వాదం. ఏమండి? ఒడ్డమ్మట ఏముంటాయి? సముద్రం ఒడ్డమ్మట ఏముంటాయి? మేము మొన్న బీచ్కి వెళ్తే అన్నీ ఆ ఒడ్డమ్మట అన్నీ డ్రింక్ బాటిళ్ళు, ఏమండి, చెత్త చెదారం అన్నీ బయటికి పుట్టుకొస్తున్నాయి. ఒడ్డమ్మట, తీరం అమ్మట. అదే లోతులో ఏముంటాయి? లోతులో మణిమాణిక్యాలు ఉంటాయి, లోతులో వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, లోతులో ఆశీర్వాదం ఉంది. అందుకే ప్రభు అన్నారు, కొంచెం లోతుకి వెళ్ళమన్నారు. కొంచెం లోతుకెళ్తే అక్కడ పేతురు, అప్పుడు వరకు అక్కడ ఏం జరిగిందంటే, పేతురుకి ఒక పరీక్ష. మాట విన్నాడా లేదా? ముందు రంకిలేశాడండి. ఏంటి ప్రభు, అప్పుడు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము అన్నాడు. అన్నమాట అన్నాడు. అనేప్పటికీ ఓ పిచ్చి మొహోడా రే, ఒడ్డునెత్తేమొత్తి నీ బొంద, ఇగో లోపల బా, లోతుకు పోదా, లోతులో ఉందే. ఒడ్డునెత్తేముంది? చిన్న చిన్న మట్టగుడిసెలు, చిన్న ఏమంటారు వాటిని, బెత్తిలు, చిన్న చేపలు ఇవి ఉన్నాయి. లోతులో ఉంది తిమింగలం ఎక్కడ తిరిగిద్ది? పెద్ద పెద్ద చేపలు ఎక్కడ తిరుగుతాయి? లోతులో తిరుగుతాయి. ఇదిగో లోతులో ఉందయ్యా, లోతులో ఉంది. అంటే పేతురు గారికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. వాక్యం వింటుంది దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా పరీక్ష ఉంది. అయ్యో నేను రాత్రంతా ప్రార్థన చేశానయ్యా, నాకు జయం జరిగిందంటే కాదు, దేవుడి టెస్ట్ ముందుంది. నువ్వు ఆశీర్వాదాన్ని పొందే ముందు ఒక పరీక్ష ఉంది, నువ్వు దీవెన పొందే ముందు ఒక టెస్ట్ ఉంది, నువ్వు ఘనుడవు అయ్యే ముందు ఒక టెస్ట్ ఉంది. ఒక కలెక్టర్ అవ్వాలంటే ఎన్ని టెస్టులు పాస్ అవ్వాలో. ఏమండి? మరి వ్రాత పరీక్షలే కాదు, మనల్ని మన బుద్ధి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉందో కూడా టెస్ట్ చేస్తారు. ఒక ఉద్యోగ ఘనుడివి, ఒక మహా ఉన్నత స్థానంలో ఉన్నవాడిని ఎన్ని రకాల టెస్టులు చేస్తారో. మరి ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారు? అర్హత ఉన్నవారినే పిలిచారు, చదువులో అర్హత ఉన్నవారు అందరినీ పిలిచారు. కానీ వాళ్ళు వారి ఆఫీసులో పని చేయాలంటే వారి ప్రవర్తన, బుద్ధి కుశలత, నీతి, యథార్థత, విశ్వాసం, నమ్మకమైన వాడు కావాలి అని వాళ్ళ గోల్, ఆఫీస్ వాళ్ళ గోల్. సరే, మనం నమ్మకం అన్నిటిలో ఉంటా కానీ ఒక్క దానిలో చెడిపోతాం. ఎక్కడ? నమ్మకస్తులుగా మనం ఉండలేకపోతాం. ఎక్కడంటే ధనము వద్ద. వీళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా ఆ ధనము వద్దే ఒక టెస్ట్ని పెట్టారండి. వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే వస్తూ ఉండగా 2 నిమిషాలకి మొబైల్ డేటా వారు వస్తూ ఉన్నారు, లిఫ్ట్ దగ్గరికి వచ్చారు. ఇక ఆఫీస్ వాళ్ళు టెస్ట్ మొదలు పెట్టారు. లిఫ్ట్ దగ్గర గార్డు ఉంటాడు. సార్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి అంటారు. లిఫ్ట్ దగ్గర గార్డు రాగానే ఆయన లిఫ్ట్ ఎక్కడాకి ఇలా నుంచుంటే కొంత డబ్బులు అక్కడ పడేస్తాడు. సెక్యూరిటీ గార్డ్ పడవేసి, సార్ మీ డబ్బులే పడిపోయినాయి అంటారు. అంటే ఆయన చూసి ఇలా చూసుకుని నా డబ్బులే అని జేబులో పెట్టుకుని పైకి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది. ఇంకో ఆమె రాగానే
ఆమె కూడా రాగానే లిఫ్ట్ దగ్గర నుంచి ఉంటుంది. అక్కడ మళ్ళీ కొంత డబ్బేస్తాడు. మేడం అది మీ డబ్బేనా అంటాడు. అంటే ఆమె ఇలా ఇలా చూసి ఎవరు లేరు, సెక్యూరిటీ గార్డ్ ఇంకా అనుమానంగా చూసి, ఇదేంటి ఈయన ఒక్కడే ఉన్నాడు, డబ్బు నాయేనండి. ఓ పర్సులో నుంచి పడిపోయినాయండి. బ్యాగ్ చూసుకుంటూ ఉంటుంది. బ్యాగ్లోంచి పడిపోయినాయండి, తీసుకోండి మేడం. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోద్ది. సరే, నెక్స్ట్ ఇంకో ఆయన వస్తారు. ఇంకో ఆయన రాగానే ఒక బంగారపు ఉంగరం అక్కడ పెడేసి, సార్ మీ ఉంగరం ఏమైనా పడిపోయింది అంటాడు సెక్యూరిటీ గార్డ్. ఆయన చూసి, ఎస్ ఎస్ మై మై రింగ్, ఎస్ మై రింగ్, ఎస్ థ్యాంక్ యూ అని ఆ రింగ్ తీసుకుని పెట్టేసుకుని పైకి వెళ్ళిపోతాడు. ఒక ఆమె వస్తుంది. ఒక ఆమె వచ్చి లిఫ్ట్ దగ్గర నుంచి ఉంది. మరలా ఈయన ఏం చేస్తాడంటే ఒక పర్సు లాంటిది పెట్టి, ఆ పర్సులో డబ్బు పెట్టి అక్కడ పడేసి, మేడం మీ పర్సు పడిపోయింది అంటాడు. చూసి ఆమె తీసి చూస్తుంది, అందులో మనీ ఉంటుంది. చూసింది, ఇది నా పర్సు కాదు, ఇవి నా డబ్బు కాదు, ఎవరో ఇక్కడ పడవేసి వెళ్ళిపోయినట్టున్నారు, వాళ్ళు తప్పకుండా మరలా తిరిగి వస్తారు, వచ్చినప్పుడు వారికే ఇచ్చేయి అని ఆ పర్సు మరలా సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా పైకి వెళ్తారు. పైకి వెళ్ళి ఈ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరినీ ఒక రూమ్లో పెడతారు, ఒక రూమ్లో కూర్చోమంటారు. ఎప్పుడైతే ఈ పర్సు ఇచ్చిన అమ్మాయి ఉంది కదా, ఆమె వచ్చి కూర్చోగానే ఆమె కొంచెం లేనితనంగా బేదస్తురాలు, కానీ కష్టపడి మాత్రం చదువుకుంది, అర్హత సంపాదించింది. వస్తే ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారు ఆమె. ఆ డ్రెస్ ఏంటి, ఆ షూ ఏంటి, ఆ చెప్పులేంటి, అలా ఉన్నావేంటి, తలస్నానం చేయలేదా, పెర్ఫ్యూమ్స్ కొట్టుకోలేదా, అలా ఉన్నావేంటి నువ్వు, ఇది ఎలాంటి జాబో తెలుసా, ఇది ఎవరికి ఇస్తారో తెలుసా జాబు, దీని అర్హత ఏంటో తెలుసా అని ఆమెను ఒక అవమానకరంగా మాట్లాడతారు. అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అక్కడ ఉన్న వారిని ఎవరిని పిలవలేదు, కానీ ఏమనే పిలిచారు. హల్లెలూయా. ఆమెను పిలిచారు. ఆమె లేచింది, వెళ్ళింది ఇంటర్వ్యూకి. వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేశారు, అన్నీ చెక్ చేశారు. యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ అపాయింటెడ్ అన్నారు. మేడం నాది ఒక డౌట్ అన్నారు. ఓకే చెప్పమ్మా అంటే, మేడం నాకన్నా అందంలో బాగున్నారు, నాకన్నా ధనికులు వచ్చారు, మరి నాకన్నా చూడ్డానికి రూపంలో బాగున్నారు, నాకన్నా వారు డ్రెస్సులు షూలు అన్నీ బాగున్నాయి, వారి మాట తీరు కూడా బాగుంది, వాళ్ళకి కాబట్టి నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగితే, అప్పుడు ఆ మేనేజర్ గారు, ఆ టీం ఉన్నారే, ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసిన టీం సీసీ కెమెరాలో ఫుటేజ్ చూపించారు. హల్లెలూయా. చూసారా, సీసీ కెమెరాలో ఫుటేజ్ చూపించారు. సెక్యూరిటీ గార్డ్ డబ్బులు వేస్తే తనవి కాని డబ్బుల్ని నాయ పడిపోయినాయి. ఆమె డబ్బులు వేస్తే ఎస్ మై బ్యాగ్లో డబ్బులు పడిపోయినాయి, నాయే, ఈ మనీ ఈజ్ మై మనీ అని ఆమె తీసేసుకుంది. ఓ ఉంగరం పెడితే ఎస్ మై రింగ్. సెక్యూరిటీ గార్డ్ వేసేది, వాడు తీసుకుని వెళ్ళేది అంతా సీసీ కెమెరా ఫుటేజ్లో కనపడుతుంది. నువ్వొక్కదానివే నమ్మకస్తురాలివి కనుక నిన్ను యు ఆర్ అపాయింటెడ్, సెలెక్ట్ చేశాము. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు దేవునికి కూడా కావాలి ఒక నమ్మకస్తుడు, దేవునికి కూడా కావాలి ఒక నమ్మకస్తురాలు, యథార్థవంతుడు, నీతిపరురాలు దేవునికి కావాలి. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుంటే దేవుడు నీ జీవితం పట్ల ఏం చేస్తాడో నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉద్యోగం చేసే ముందు, ఉద్యోగం పొందే ముందు పరీక్ష ఉందా లేదా అంటే, మన జీవితంలో కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యము చేరాలంటే, దేవుని దగ్గర నువ్వు జీవించాలి అంటే,
దేవుని కృప పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క దీవెనలో నీకు రావాలి అంటే నువ్వు పరీక్షలో నెగ్గాలి. హల్లెలూయా. చూడండి, పరీక్ష ఎందుకు అంటే, పరీక్ష తెలుసుకొనుటకు, తెలియజేయుటకు ప్రభు మనకి పరీక్ష పెడతాడు. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, దయచేసి అందరూ తీయండి, నేను చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 నుంచి 6 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ 2వ వచనంలో ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నవి తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలీయులు ఆ కాల్బలం అంతటిని కూడా ప్రభు 4 రోజుల్లో కనాన్ దేశాన్ని తీసుకెళ్ళవచ్చు అక్కడి నుంచి. కానీ వారి యొక్క అవిధేయత వలన, వారి సనుగుడు గొణుగుడు వలన ఏమైపోయిందంటే అది 40 సంవత్సరాలుగా మారిపోయింది. ఈ 40 సంవత్సరాల్లో నువ్వు దేవునికి విధేయుడిగా ఉండునట్లు, నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొన్నట్లు, దేవుని మాటను విన్నట్లు, దేవుని హృదయానుసారానికి ఇష్టమైనట్లు, దేవుని చిత్తములో నువ్వు నడుచున్నట్లు చేయటానికి దేవుడు 40 సంవత్సరాలు సమయాన్ని వాళ్ళకి హెచ్చించాడు. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ 40 సంవత్సరాల పరీక్ష ఇశ్రాయేలీయులకి పడింది. లేకపోతే ఏమండి, 4 రోజులు వెళ్ళాల్సిన ఊరిని 40 సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు. ఎందువలన? నమ్మకం లేకపోవడం వలన, అవిధేయత వలన. చూడండి, దేవుళ్ళు మనల్ని అణచి ఆయన చిత్తాన్ని చేయడానికి మనకు ఒక పరీక్ష పెడతాడు. ఇశ్రాయేలీయులకి కనాను దేశం వెళ్ళడానికి ఒక పరీక్ష. ఈ పరీక్షలో ఎన్నో టెస్టులు పెట్టాడు ప్రభు. ఇక్కడ నిన్ను నడిపించు మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఇక్కడ ఆహారం వలన కాదు, కానీ దేవుని జీవము కలిగిన మాట వలన మనకు జీవముందని తెలియచేయటానికి. అంతేకాకుండా మనము ప్రతిదినము తినే ఆహారము కాక ఎన్నడూ ఎరగని, ఇంకెప్పుడు తినలేని దేవదూతల ఆహారమైన మన్నాను, ఏమండి, పరలోకపు మన్నాను వీరికి తినిపించారు. అంతేకాకుండా ఈ 40 సంవత్సరాల్లో వారి యొక్క బట్టలు మాయల. ఈరోజు మనం ఒకరోజు వేసుకున్న బట్టలు మరో రోజు వెయ్యం. 2 రోజులు వేసుకున్న సూటు 3వ రోజు వెయ్యం. కానీ 40 సంవత్సరాలు ఏం చేశారు? ఒకే బట్టల మీద ఉన్నారు.
ఎవరైనా ఉంటారా? 2 రోజులు అయితేనే ఎలికి సచ్చిన వాసన. ఒక్కోసారి ఉండలేలేం. ఆ బట్టలు అంత వాసన వచ్చేస్తాయి. కానీ దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదం వారికి చూడండి. 40 సంవత్సరాలు బట్టలు చినగలేదంట. ఒక్క దారం కూడా ఊడలేదంట. ఎంత అద్భుతం అండి! ఎంత ఆశీర్వాదం అండి! చూడండి, వారి కాలు వాయలేదు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే 250 కిలోమీటర్లు. పొద్దున కల్లా కాళ్ళు ఎంత అవుతున్నాయి. ఏంటి, ఏమి నడవకుండానే కూర్చుంటేనే, కుర్చీలో కూర్చుంటే కాలు ఎంత అయ్యా ఏంటయ్యా కాలు ఎంత వాసిపోయిందంటే, నాకు అంతేనండి అంటున్నాడు ఆయన. ఏంటండి అంటే, నేను ఎప్పుడైనా సరే 3 గంటలు నైటో ప్రయాణం చేస్తే నా కాలు ఇంత వాసిపోయి నీరు వచ్చేసిద్దండి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి మరి అంటే, ఏం లేదండి కాలు ఎత్తి పెట్టుకోవడమే అంటున్నాడు. మరి 40 సంవత్సరాలు నడిచారండి వాళ్ళు. 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు నడిస్తే కాలు ఒక్కరికి కూడా వాయలేదంట. చూసారా ఆయన ఆశ్చర్యం? కాలు వాయలేదు. తర్వాత ఆయన యొక్క అద్భుతమైన మాటను చూడండి. ఆకలి కలుగజేసి నీవే పితరుల్ని, తర్వాత ఎట్లు శిక్షించిన దేవుడు నిన్ను పోషి 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించిన అట్లేని దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకుని ఆయన మార్గంలో నడుచున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను కైకొనును. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆయన ఇశ్రాయేలీయులకు పెట్టిన పరీక్షలో కొన్ని వేల మంది ఫెయిల్ అయిపోయారు. పాస్ అయిన వారే ఎక్కడికి వెళ్ళారు? పాలు తేనెలు ప్రవహించు దేశమున, కనాను దేశమునకు వెళ్ళారు. ఈ పరీక్షలో తప్పిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరణానికి, పాపంలో పడిపోయారు, శాపంలో పడిపోయారు. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. అంటే మరణంలోకి వెళ్ళిపోయారు. అంధకార లోయల్లోకి వెళ్ళిపోయారు, లోతుల్లోకి వెళ్ళిపోయారు. కనుక వాక్య భాగం ఉంటున్న దేవుని బిడ్డలారా, మన జీవితం ఒక పరీక్ష. ఈ పరీక్షలో మనము దేవుని మాటను ప్రతిగా చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మనము విజయాన్ని పొందుతాం. హల్లెలూయా. ఇక్కడ నమ్మకం, విశ్వాసం, యథార్థమైన క్రియల చొప్పున ముందుకు వెళితే పరీక్షలో నువ్వు నెగ్గుతావు, విజయమును సాధిస్తావు. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1 నుంచి 6 వరకు కనుక మనం చూస్తే, ఇక్కడ దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు టెస్ట్లో పాస్ అయిన వారికి. ఇక్కడ కనుక మనము వారు అరణ్యములో నడిపించాడు ఇశ్రాయేలీయులని. మొదటి టెస్ట్ ఏంటంటే నడిపించాడు. అది కొండలైనా, గుట్టలైనా, సముద్రాలైనా ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. చెప్పండి, నడిపించాడు అని చెప్పండి. నన్ను నడిపిస్తాడు, నా కుటుంబాన్ని నడిపిస్తాడు, అంతము వరకు నడిపిస్తాడు, బలముతో నడిపిస్తాడు, ఆయన శక్తితో నడిపిస్తాడు, ఆయన సమర్థుడు అని చెప్పండి. అవును, ఈరోజు ఒక 100 మందిని మీకు ఇచ్చి వీళ్ళని ఇక్కడి నుంచి గుడివాడ వరకు తీసుకెళ్తారా మీరు? ఒక్కడు తిన్నంగా నడవడు. ఏమండి, ఒకడు అడిపోతాడు, ఒకడు ఇడిపోతాడు, ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు. అయ్యో నా కాలు నొప్పులు అంటాడు, ఒకడేమో బీపీ వచ్చింది, అయ్యో బా, ఒకడేమో షుగర్ వచ్చింది అంటాడు, ఒకడేమో అయ్యా నేను నడవలేని ఆటో తెప్పించింది అంటాడు. వీళ్ళందరికీ సమాధానం చెప్పలేక మనం అయిపోతాం. అవునా? నిన్న యోగా జరిగింది కదా, అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది కదా. అక్కడికి కొంతమంది పిల్లల్ని తీసుకెళ్తున్నారు. నేను ఇలా వస్తుంటే నేను చూశాను, కొంతమంది స్కూల్ పిల్లల్ని ఆ ప్రాంగణానికి తీసుకెళ్తున్నారు, యోగా చేసే ప్రాంగణానికి తీసుకువెళ్తుంటే అక్కడ పిల్లలందరూ ఒక 40 మందో 30 మందో ఉంటారు. ఈ 40-30 మందికి 10 మంది టీచర్లు ఉన్నారు. ఆ 10 మంది టీచర్లు కూడా ఆ పిల్లల్ని ఆపలేకపోతున్నారు. ఒకడేనక ఒకడొస్తాడు,
ఒకడేమో వీడికన్నా ముందు పరిగెత్తున్నాడు, ఆగండి ఆగండి అంటాడు. ఒకడేమో నడవలేక ఇట్ట కాళ్ళ మీద చేతులు పెట్టిన ఇలా వంగిపోతున్నాడు. ఒకళ్ళకేమో మంచినీళ్ళు తాగిపిస్తున్నారు. ఏమండి, ఈ కొంచెం దూరం నడవడానికే ఇంత ప్రయాస. హల్లెలూయా. కానీ నా ప్రభువు 6 లక్షల మంది పైగా, ఎంతమంది అండి? 6 లక్షల మంది పైగా ఉన్న కాల్బలాన్ని మోషే నాయకత్వంలో అరణ్యములలో, కొండలలో, గుట్టలలో, సముద్రాలలో, లోయలలో, చీకట్లో అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, అంతం వరకు నా ప్రభువు సమృద్ధినిచ్చి, ఆరోగ్యమిచ్చి, సమస్తమును దయచేసి, పోషించి, జీవప్రదాతగా నడిపించాడు. కొడదామా గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నడిపించేవాడు ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు. ఆదివారపు దినమున నువ్వు ఆరాధించే దేవుడు ఎవరంటే నడిపించువాడు. ప్రార్థించండి, ప్రభువా నన్ను నడిపించు, నా కుటుంబాన్ని నడిపించు, నా బిడ్డలు నడిపించు. అయ్యా నా కుటుంబం సరిగా లేదయ్యా, అయ్యా నా బిడ్డలు నా మాట వినడం లేదయ్యా, అయ్యా నీ నడకతో నువ్వు చేయి పట్టి నీతో పాటుగా నన్ను నడిపించు ప్రార్థించాలి. అరణ్యములో నడిపించాడు. ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి. వాటర్ అనగానే బాటిల్ వచ్చేస్తుంది. ఆహారం ఆకలేస్తుందంటే ఆహారం, ఫ్రూట్స్, బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఫ్రాన్స్ బిర్యానీలు. ఈరోజు చేసుకోలేవు అంటే ఫోన్ తీసి టక్ టక్ అని కొట్టంగానే ఇంటికి తీసుకొచ్చి అమ్మ వచ్చేసింది అంటున్నారు. ఇంటికి తీసుకొచ్చేస్తారు భోజనం. నువ్వేం తింటావు? మొన్న ఒక పెళ్లి జరిగిందంట, ఒక వివాహం జరిగిందంట. ఈ వివాహంలో ఏం జరిగిందంటే, మనం వివాహానికి వెళ్తాం, అక్షంతలు వేసి వచ్చి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మన చైర్ మీద ఒక స్కానర్ ఉంటుందంట. ఆ స్కానర్ పెట్టి ఇలా కొట్టంగానే నువ్వేం తింటావో ఫోన్లో అడుగుద్దామట. నూడిల్స్ తింటావా, మంచూరియా తింటావా, ఫ్రైడ్ రైస్ తింటావా, కర్డ్ రైస్ తింటావా, ఏం తింటావో ఏం తాగుతావో అడుగు. అవి టిక్ చేసి ఓకే కొడితే నీ టేబుల్ మీదకి వచ్చేస్తాయి అంట. అంతేగాని అందరికీ ఒకే భోజనం కాదు. ఇప్పుడు అలా వచ్చేసింది వెరైటీ. హల్లెలూయా. ఆ వివాహం అట్టా జరిగింది. ఈరోజు నువ్వు ఏం కావాలో నీకు అందుబాటులోకి వచ్చేసినాయి, కానీ ఆ రోజు ఏమీ లేవండి. అయ్యా నీళ్ళు అని అడుగుతుంటే మోషే బండను కొట్టు, ఆ బండను కొట్టాడు. బండ నుండి నీళ్లు కృపా ప్రవాహం బలబలా వచ్చేసిందండి. అయ్యా ఆహారమా ఆగు, ఆకాశ తూములు విప్పి దేవదూతల ఆహారం, ఎవరు తినని ఆహారం, ఆ పరలోకపు మన్నాను వీరి కోసం టన్నులు పడేసాడు. టన్నులు. నీకేం కావాలో ఇచ్చి, సమృద్ధినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సమస్తమును ఇచ్చి నడిపించిన దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు, దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. రెండో మాటను చూద్దాం. రెండో మాట ఆయన నడిపించే దేవుడు. మొదటి మాట ఆయన నడిపించే దేవుడు. రెండవది చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఒకసారి అందరూ బైబిల్ తెరవండి, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 22వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. అబ్రహాము ఇస్సాకును దహనబలిగా అర్పించిన ఒక అద్భుతమైన ఘటన. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని
దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరముగా నుండి చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి ఆ గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠమున పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనివేమీయూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నాడు అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. దేవునికి మహింపలు కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆ సంగతులు ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేశాడండి? అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామును అంటే టెస్ట్. అబ్రహాముకి ఒక టెస్ట్ పెట్టాడు. ఏమండి? ఫస్ట్ అబ్రహామును దేవుడు పిలిచాడు. బొమ్మలు, రంగు బొమ్మలు, మట్టి బొమ్మలు, అందమైన బొమ్మలు, రాతి బొమ్మలు అని బొమ్మలు అమ్ముకునే వ్యాపారి అబ్రహాము. సరే, బండి మీద బొమ్మలు పెట్టి, కానీ శ్రీమంతుడండి. బొమ్మలు అమ్ముకుంటున్న అబ్రహాము యొక్క సాఫ్ట్ విధేయతను చూసిన ప్రభు అబ్రహామును ఎన్నుకుని అబ్రహామును పిలిచాడు. అబ్రహాముగా మార్చాడు. మరి ఇన్ని సంవత్సరాల జర్నీలో నన్నేమైనా నెగ్లెక్ట్ చేస్తున్నాడంటావా? నా మాట ఏమైనా పక్కన పెడుతున్నాడా అన్న ఉద్దేశంతో ప్రభువు అబ్రహామును టెస్ట్ చేద్దామని అబ్రహాము అన్నిటికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? తన కుమారుణ్ణి. ఎందుకంటే లేక కలిగిన వృద్ధాప్య వయసులో 100 సంవత్సరాల వయసులో దేవుని బహుమానమైన ఇస్సాకును ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎంత ఎక్కువ అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. అంతటి ప్రేమ చూపుతున్న ఇస్సాకు మీద అబ్రహాము దేవుడు పరీక్ష మొదలైంది. వచ్చాడు. అబ్రహామా, అక్కడ దేవుడు కూడా కరెక్ట్గా పాయింట్ చెప్తున్నాడు. చూసారా? అబ్రహాము, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు నాకు కావాలన్నాడు. మళ్ళీ అబ్రహాము ఎదురు మాట్లాడకుండా, అబ్రహాము ఎందుకని ఎదురు మాట్లాడకుండా ఉన్నాడో తెలుసా? ప్రభువు, అబ్రహాము, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు నాకు కావాలి అన్నాడు. అంటే అబ్రహాము ఎదురు మాట్లాడకుండా ప్రభు అక్కడే బోల్టేసేసాడు అంతే అబ్రహాంకి. లేకపోతే అబ్రహాం అడగొచ్చు, అయ్యా నన్ను క్షమించు, నేనేమైనా తప్పు చేశానా ప్రభువా? ఒక్కగానొక్క కుమారుడు, మరల నాకు కుమారులు పుట్టలేరు అయ్యా, నా వల్ల కాదు అయ్యా, అయ్యా ఈ ఒక్క తప్పు క్షమించయ్యా, నువ్వు కరుణామయుడు, తప్పులు క్షమించువాడు,
అయ్యా అయ్యా క్షమించు ప్రభువా అని అడగొచ్చు అబ్రాహాము. కానీ అక్కడ అబ్రాహాం ఎందుకు అడగలేదంటే ప్రభు ముందలే చెప్పాడు. ఏంటో తెలుసా? నువ్వు ప్రేమిస్తున్న ఆ ఇస్సాకును అన్నాడు. దేవుని కంటే అధికముగా మనకెవరు ఉండకూడదండి. దేవుని ప్రేమను మించిన ప్రేమ లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దైవ ప్రేమ కన్నా మించిన ప్రేమ లేదు, అందుకని దేవుని మించిగా ఎవరిని ప్రేమించొద్దు. అందుకే నీకు ఇష్టమైనది నాకు కావాలంటారు. సరే, ఎందుకంటే నీ ఇష్టం ఏంటి? ఈ లోకం వరకే ఉంటుంది. ఈ లోకంలో తల్లి మీదో తండ్రి మీదో నీ కూతురు మీదో ఏ ఆస్తి మీదో 10 అంతస్తుల భవనం మీదో 1000 ఎకరాల పొలం మీదో ఏమండి, ఎందుకంటే మనము ఈ లోకం వరకే ఆలోచిస్తాం. అందుకనే ప్రభు ఏం చేశాడు తెలుసా? మనం ప్రభు ఆ మాట అనకపోతే మనం ఏంటి ఇక్కడే ఆలోచిస్తాం. అందుకే నీకు ఇష్టమైనది నాకు కావాలి అన్నాడు. మనకిష్టమైంది ఏంటి? ఇక్కడే. కనుక మనకిష్టమైన దానికి ఇచ్చేసామనుకో, తర్వాత ఎవర్ లాస్టింగ్ ఏంటి? దేవుని ప్రేమ. కనుక మనం దేవుని ప్రేమతో అటాచ్ అయిపోతాం. పరలోక రాజ్యములో మనం చేరడానికి అవకాశం ఉంటుందని దేవుడు ఏం చేశాడంటే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఆయన మనకిష్టమైంది ఎందుకంటే మన కోసమే, మన మేలు కోసమే, మన మంచి కోసమే. మనకిష్టమైంది ఏంటి? అవన్నీ ఇచ్చేసామనుకో, దేవుని యొక్క ప్రేమ మనలను ఆవరిస్తుంది. కనుక అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? ఏమించాడో లేదో తెలుసుకుందామని అందుకే అబ్రహాము ఎదురు మాట్లాడలేకపోయాడు, దేవుణ్ణి ప్రశ్నించలేకపోయాడు. ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా, అయ్యా ఏంటి నా ఎడల, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని కాళ్ళ మీద పడి అడగలేకపోయాడు. దేవుని చిత్తాన్ని ఆయన ప్రశ్నించలేకపోయాడు. అబ్రహాం మారు మాట్లాడలేదు. ఏంటంటే నువ్వు ప్రేమించు ఇస్సాకును నాకు కావాలన్నాడు. అంతే. ఇక షట్ అవుట్ మౌత్ అన్నాడు. అంతే, షట్ డౌన్ అయిపోయింది అబ్రహాంకి. ఇక నోటి మాట లేదు, కంటి చూపు లేదు, అడిగే ప్రశ్నకి ఇక తావే లేదు. అమ్మా ఇక మనం ఏం చేయలేమని చెప్పి వెంటనే ఆలోచించకుండానే వెంటనే నువ్వు ప్రేమించు ఇస్సాకును అనగానే ఆయనలో ఒక ఆలోచన ప్రారంభమైపోయి ఉంటుంది నాకు తెలిసి. అమ్మో ఇక మన వల్ల, ఈయన అమ్మో ప్రేమించు అన్నాడు కదా, ఇక వద్దే అనుకుని ఏం చేశాడంటే, ప్రభువా చిత్తం చెప్పండి, అలాగే ఓకే నేను వచ్చేస్తాను. అబ్రహాము విశ్వాసపు లోతును తెలుసుకోవడానికి అద్భుతమైన టెస్ట్ పెట్టాడు ప్రభు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దేవుని పట్ల అబ్రహాము చూపిన విధేయతను, దేవుని పట్ల అబ్రహాము చూపిన అత్యున్నత విధేయతకు ఒక పరీక్ష. ఏ పరీక్ష? ఇస్సాకు పరీక్ష. ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 19 వరకు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. ఈ లోకంలో నీకు ఇష్టమైనవన్నీ ఇస్తాడు. ఇచ్చి నీకు అవిష్టమా దేవుడి ఇష్టమా, వాటి కొరకు పనిచేస్తున్నావా దేవుని కొరకు పనిచేస్తున్నావా, వాటి ప్రకారం నీ లోకంలో నడుస్తున్నావా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నావా, నీ ఆలోచన విధానం ఎలా ఉందో కొన్ని టెస్టులు పెడతాడు. అబ్రహాముకి అన్నీ ఇచ్చాడు. గొడ్లు ఇచ్చాడు, గోదలు ఇచ్చాడు, పని వాళ్ళని ఇచ్చాడు, ఎవ్వరూ ఇవ్వలేని సంతానాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చి ఒక టెస్ట్ పెట్టాడు. ఈయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా? ఇక్కడ కనుక మనం గమనిస్తే హెబ్రీయుల సాంప్రదాయం ప్రకారం అకేదా అనేది అకేదా అనేది బంధించడం అని, అంటే పరిశోధించడం, అంటే టెస్ట్ చేయడం, పరీక్షించడం. హెబ్రియ క్రియాపదం నిస్పా అంటే పరీక్ష, అంటే తప్పు చేయడానికి, ప్రలోభ పెట్టడానికి అని
కాదు, కానీ దాని అర్థం ఒక వస్తువు యొక్క నాణ్యతను రూపించడానికి, అంటే ఒక వస్తువు యొక్క విలువను చూపించడానికి, ఒక వస్తువు యొక్క ప్రాధాన్యతను పెంచడానికి, అంటే ఒక మనిషి యొక్క విశ్వాసం, నమ్మకం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ పదాన్ని అంటే ఒక వస్తువు యొక్క నాణ్యతను రూపించడం అని అర్థం అకేదా నిస్పా అంటే. అలాగే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా దేశంలో, అంటే యెరూషలేము ప్రాంతంలో బలి అర్పించమనే ఒక అత్యంతమైన కష్టమైన పని, ఈ కష్టమైన పనిని ప్రభు ఏం చేశాడంటే దేవుడు అబ్రహాముతో టెస్ట్ చేశాడు. అబ్రహాము యొక్క శ్రేష్ఠ స్వభావాన్ని, అబ్రహాము యొక్క శ్రేష్టమైన విశ్వాసపు స్వభావాన్ని స్థాపించడానికి, అబ్రహాము యొక్క విశ్వాసపు లోతులను తెలుసుకోవడానికి, దేవుడు ఏమై ఉన్నాడో అబ్రహాముకు తెలియజేయడానికి హల్లెలూయా ఆయన్ను ఆ విశ్వాసపు స్తంభంగా క్రైస్తవ్యానికి స్థాపించాడు. పాత నిబంధన కాలంలో కనానులోని అన్ని జనుల పిల్లలనైతే ఏం చేశారంటే తమ దేవతలకు తరచుగా బలర్పించడానికి ఇచ్చేసేవాళ్ళు. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 37వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 37వ వచనంలో ఇక్కడ తమ పిల్లలను, అక్కడ పాత నిబంధనలో కనాన్లోని అన్ని జనుల పిల్లలను తమ దేవతలకు ఎలా ఆహారంగా బలిచ్చేసేవాళ్ళు ఇక్కడ మనకు తేట తెల్లంగా చెప్తున్నాడు. చూడండి, అది ఇశ్రాయేలీలు ఆ పాపంగా దేవుడు పాపంగా పరిగణించాడు. చూడండి ఒకసారి, మరియు యెహోవా నాకేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఓహోలాకును ఓహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా, అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయము, అంటే వారి యొక్క నాశనకరమైన పాపపు క్రియలను వారికి తెలియజెప్పండి. వారు వ్యభిచారులను నరహత్య చేయువారు నై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములను మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారు ఇలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. ఇక్కడ చూస్తే 37వ అధ్యాయంలో వారు నరహత్య చేయువారునై, ఇక్కడ నరహత్య చేయువారునై అంటే వీరు విగ్రహములకు అనేకమైన అర్పించి జీవము ఉన్న వాటిని జీవము లేని వాటికి అర్పిస్తున్నారు. చూసారా, గమనించారా? ఇప్పుడు విగ్రహములు ఎదుట సాగిల పడుతున్నారు. సాగిల పడేవాడేమో జీవం ఉన్నోడు, సాగిల పడుతున్న పెట్టామే ఆ బొమ్మేమో జీవం లేనిది. ఇప్పుడు చాలామంది కూడా దైవ మందిరాల్లో విగ్రహాలు పెడుతున్నారు. అది చాలా తప్పది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నీకు దేవుడు ప్రతి మనిషిని చక్కగా నిర్మించాడు. ఆయనకు ఒక సిస్టమ్ తయారు చేశాడు. తల్లి గర్భంలో నుండి 9 నెలలకు నువ్వు బయటకు రావాలి, తల్లిదండ్రుల కలయిక వలన బిడ్డ జన్మిస్తాడు. ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికను రచిస్తే ఈ ప్రణాళికను మనము గౌరవించాలి, ప్రేమించాలి, కొనసాగించాలి. అంతేగాని అంటే దేవుడు మనకేమిచ్చాడు? జీవం ఇచ్చాడు. తన చేత్తో తయారు చేసి మనకు ఎలా మాట్లాడాలో, ఎలా గౌరవించాలో, ఏం చెయ్యాలో, ఎలా మసులుకోవాలో, మంచేదో చెడేదో, జ్ఞానమేదో అజ్ఞానమేదో, పాపమేదో అపవిత్రమేదో, సత్యమేదో అసత్యమేదో, చీకటేదో వెలుగేదో తెలుసుకున్నటకు నీకు బుద్ధి జ్ఞానములు ఇచ్చాడు. అలాంటి మనుషులు ఏం చేస్తున్నారంటే మాట్లాడలేని నీ చేత తయారు చేయబడినదై ఉన్న బొమ్మకు మొక్కుతున్నారు. అది ఎంత పాపం అంటే, అది ఎంత బుద్ధిలేనితనం అండి, ఎంత అజ్ఞానులమండి. బొమ్మలు ఎవరు తయారు చేస్తారు చెప్పండి? మనిషేగా. కానీ మనిషిని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. చూసారా లోకం ఎట్ట మారిపోయిందో? బొమ్మలు పెట్టి బొమ్మలకు ప్రార్థన చేస్తున్నారు, బొమ్మలకు పూజిస్తున్నారు. కాదు, దేవుడు చేసిన మనిషి చేసిన బొమ్మకు ప్రార్థిస్తున్నారు. ఎంత అజ్ఞానం అండి, ఎంత అజ్ఞానం. బైబిల్ చెప్తుంది అది పాపం అని చెప్తోంది. ఇక్కడ
నరహత్య చేయొచ్చు అంటే తమ పిల్లల్ని ఏం చేస్తారంటే, ఆ కనానులో అన్ని జనుల పిల్లలు ఏం చేస్తారంటే, తనకు పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి ఒక పెద్ద గోడ ఉంటుందండి, అది మరణ గోడ. అక్కడ ఆ దేవతను పెడతారు. వారు అనుకున్న దేవతను పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ గోడకేసి కొట్టేస్తారు. కొట్టేస్తే వాళ్ళు శరీరం ఛిద్రమై తల పగిలి చనిపోతారు. అక్కడ ఆ కనానులో అన్ని జనుల పిల్లల్ని ఎలా దేవతలకు బలిస్తారంటే, పెద్ద గంగాళ ఒకటి పెడతారు. మనం గారెలు వేసుకుంటామే గంగాళ, అటువంటి గంగాళ పెడతారు. కింద పెద్ద కట్టెలతో అగ్ని వెలిగిస్తారు. అది బగబగ బగబగ మండిపోతూ ఉంటుంది. అయ్యో ఆ మూగిడిలో ఈ పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి ఆ నూనెలో వేసేస్తారు. వాళ్ళు మల మాడి అరుపులు కేకలతో వాళ్ళు ప్రాణాలు, వీళ్ళ దృష్టిలో ఏంటి, ఆ అరుపులు కేకలు తమ దేవతకు బలిస్తున్నామని, ఆ మరణము ఆ బలి దేవతకు బలిస్తున్నామని అనుకుంటారు. కానీ అది దేవుడు అంటున్నాడు నరహత్య అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఏస్కేల్ గ్రంథంలో అలా ఉంటే చూడండి, 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడే ఉందంటే, ఆహారంగా బలివ్వడానికి అగ్నిగుండం దాటించడం అనే ఆచారాలను వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో అగ్నిగుండం పెట్టేవాళ్ళు, నిప్పులేసేవాళ్ళు. ఆ నిప్పులేసి దాని మీద నడిపించేవాళ్ళు. దాని మీద ఉట్టి పాదాలతో, మళ్ళీ షూలేసి కాదు, పాదాలతో నడిపించేవాళ్ళు. చూడండి 16వ అధ్యాయము 16వ, అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. చూసారా, కుమారుని అగ్నిగుండమును, హేయమైన చర్యలు, దేవునికి ఏమైన చర్యలు, పాపపు క్రియలు, కుమారుని కుమార్తెలనంట అగ్నిగుండం దాటించి, ఇవన్నీ ఆచారాలు. ఇదిగో అన్యజనులు తమ దేవుళ్ళకి ఎంతగా సమర్పణ చేస్తున్నారో, అన్యజనులు తమ దేవుళ్ళకు ఎంత నిబద్ధతతో, ఎంత సత్యముతో, ఎంత నీతిగా తమ పిల్లలను సైతం ఎలా సమర్పించుకుంటున్నారో, ఎలాగో అర్పణ చేసుకుంటున్నారో, అంతగా అబ్రహాము దేవునికి సమర్పణ చేసుకున్నాడని చూపించడానికి దేవుడు ఈ కార్యమును తలపెట్టాడని, విశ్వాసపు లోతును తెలుసుకోవడానికి దేవుడు ఈ పరీక్ష పెట్టాడని భావన. హల్లెలూయా. ఆ రోజుల్లో అన్ని జనుల పిల్లల్ని ఎలాగూ నీతిగా ఎలా విడిచిపెట్టేశారో దేవునికి, అలాగే దేవుడు అబ్రహాము పరీక్షలో ఎలాగుంటాడో తెలుసుకోవడానికి, ఆయన విశ్వాసపు లోతును తెలుసుకోవడానికి పరీక్ష. విశ్వాసము అంటే ఇది. దేవుడు అబ్రహామును పరీక్ష ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట. విశ్వాసం అంటే ఇది, బలి అర్పణ అంటే ఇది, ఒక దేవునికిచ్చే సమర్పణ అంటే ఇది, దేవునికిచ్చే అర్పణ అంటే ఇగో ఈ స్వభావంలో ఉండాలి అంటే ఇది అని తెలియజేయడానికి అబ్రహామును పరీక్ష పెట్టాడు. మనందరికీ మాదిరికరంగా ఉండుటకు పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. ఇది మనకు కూడా ఒక పరీక్ష. హల్లెలూయా. ఈ పరీక్ష ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, ఏది నీది కాదు, సమస్తము దేవుడే. హల్లెలూయా. అన్ని దేవుని వలన మనకివ్వబడినవే కనుక అన్ని ఆయనవే అని తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తము ఆయనదే కనుక ఆయంది ఆయనకే ఇద్దాం. మనది ఏమీ లేదు, మనకిచ్చేదంతా ఆయన ఇచ్చేదే. హల్లెలూయా. సమస్తము చేయగలవాడు. రెండవ మాట ఏంటంటే సమస్తం. మూడవ మాటను చూద్దాం. ఇక్కడ ఫిలిప్పీలకు మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం వెనుదీయకుండా ఉండడం, వెనకకు తిరిగి వెళ్ళిపోకుండా ఉండడం. చూడండి, ఒక కాపరి 100 గొర్రెల్ని మేపుతూ ఉంటుంటే కొంత దూరం ప్రయాణం చేసేస్తాడు.
అడవి నుండి వచ్చేస్తాడు ప్రయాణం అయిపోయి. కొంత దూరం దగ్గరలో ఉండగా, ఇంటి దగ్గరలో ఉండగా గొర్రెలను లెక్కేస్తూ ఉంటాడు. లెక్కేస్తూ ఉంటే 100 గొర్రెలు ఉండాల్సిన ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 99 గొర్రెలే ఉన్నాయి. 99 గొర్రెలు ఉంటే ఒక గొర్రె ఏమైపోయింది అని మదన పడుతూ ఉంటాడు. కొంచెం దూరంలో ఇల్లు వచ్చేస్తుంది. ఈ 99 గొర్రెలను రక్షించాలా, తప్పిపోయిన గొర్రెను రక్షించాలా అనే ఒక సందిగ్ధంలో పడిపోతుంటాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, సరిగా ఉన్న 99 గొర్రెల్ని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె వద్దకు, అది అరణ్యమైన, రాత్రైన, ప్రమాదకరమైన, భయంకరమైన, సింహాలు పులులు తిరిగే ప్రాంతమైన తమ ఒక్కగానొక్క తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం ఆ కాపరి వెళతాడు. ఎందుకంటే ప్రభు ఇలాగున బైబిల్లో సెలవిచ్చారు, నేను వచ్చింది అనారోగ్యుల కోసము, వ్యభిచారుల కోసము, దొంగల కోసము, వారి బ్రతుకులను మార్చడం కోసమే గాని ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు అన్న మాటను ఆ కాపరి గ్రహించి ఒక్కగానొక్క గొర్రె కోసం అడవిలోకి వెళ్ళి దాన్ని రక్షించి ఎలాగూ తీసుకువస్తాడు. ఇదిగో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో మీ అందరికీ కూడా ఒక పరీక్ష, ఆ పరీక్షలో మనము ముందుకు వెళ్ళాలి. చూడండి 3వ మాట, యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. నేను చదువుతున్నాను జాగ్రత్తగా, మొదటి నుంచి. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతును అని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. నేను మరలా 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతునని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలునని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రముని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను. హల్లెలూయా. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆంద్రేయ పేతురు వలె ఫిలిప్పు కూడా సమీపంలోని బేత్సాయిదా నుండి వచ్చిన వాడే. అందుకే ఈ ఆంద్రేయ పేతురుని ఎలాగూ సహజంగా ప్రభు మాట్లాడతారో అట్టాగే ఫిలిప్పుతో కూడా సహజంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు టిఫిన్ చేశారా అమ్మా? టీ తాగొచ్చారా అమ్మా? మీరు భోజనాలు చేశారా అమ్మా? మనందరికి భోజనాలు ఉన్నాయి, మీరు ఉండండి. ఎలాగో మనం స్వతంత్రంగా మాట్లాడతామో అలాగే
పేతురు ఆంద్రేయతో పాటుగా ఫిలిప్పుతో కూడా ప్రభు చక్కగా స్వతంత్రంగా మాట్లాడతారు. ఏమనంటే, ఇగో ఆ తిబేరియా సముద్ర తీరాన ఆయన ప్రసంగానికి కొన్ని వేల మంది వచ్చేసారండి. ఎందుకు వచ్చేసారనుకున్నారు? ఆ సమీపంలో పస్కా పండుగ ఉంది. ఆ పస్కా పండుగకి దూర ప్రాంతాల నుండి ముందుగానే, ఆ రోజుల్లో వాహనాలు లేవు కదా, 10 రోజుల ముందే నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఆ నడుచుకుంటూ వచ్చే క్రమంలో కొంతమంది వచ్చేసి గలిలే సముద్ర తీరం వెంబడి అలాగ ఉన్నారు. ఆ ఉన్నవారందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఎందుకని? యేసు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, సమాధానకర్త, శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడు. ఆయన మాట ఆశ్చర్యం, ఆయన చూపు ఆశ్చర్యం, ఆయన నడక ఆశ్చర్యం. ఆయన చూస్తే చాలా అనుకుని అందరూ వచ్చేసారు, మోటాముళ్ళు వేసుకుని వచ్చేసి కొన్ని వేల మంది వచ్చేసి ఆయన ప్రసంగం దగ్గర ఉండిపోయారు. ఆయన కొండెక్కి ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం అయిపోయింది. అయిన తర్వాత ఆయన వాళ్ళందరినీ చూసి, ఒరే ఫిలిప్పా, ఏంటారు ఇంతమంది వచ్చారో, వీళ్ళంతమందికి రొట్లు ఏడదెత్తాము? అరే ఫిలిప్పా, వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడ తెస్తాం మనం? ఎంతమంది వచ్చారేంటే అని అప్రయత్నంగా సహజంగా ఫిలిప్పుని అడుగుతున్నాడు, దగ్గరలో ఉన్న ఫిలిప్పుని. కానీ ఏం చెయ్యాలో దేవునికి తెలుసు, ఎలా చెయ్యాలో దేవునికి తెలుసు, ఏం చెయ్యబోతున్నాడో కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన దైవ మానవుడు, శరీరముతో ఉన్నవాడు, ఆత్మతో ఉన్నవాడు, సంపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఫిలిప్ను టెస్ట్ చేస్తున్నాడు. అంటే శిష్యులలో విశ్వాసపు లోతులు ఎంతవరకు ఉన్నవో అని టెస్ట్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఒరే బాబా, 30 సంవత్సరాల నుంచి నా ఎమ్మడి తిరుగుతున్నారే అయ్యా, నేను చెప్పింది నమ్ముతున్నారా? నేను చెప్పింది ఇతరులకు చెప్తున్నారా? అసలు నేను చెప్పుద్ది మీ జీవితంలో అవుతుంది అని మీరు నమ్ముతున్నారా అని ఒక టెస్ట్ పెట్టాడు. ఫిలిప్ అంటాడు, అది చూడండి ఒకసారి. ఏమండి, యేసు ఏమడుగుతున్నాడంటే 5వ వచనం, యేసు కనులెత్తి బహుజనులు తన ఎద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెస్తాము అని ఫిలిప్ను అడుగుతుంటే, ఫిలిప్ అంటాడు, అయ్యా ఇదిగో ఇక్కడ 200 దేనారములు పెట్టి రొట్టెలు కొంటే వీళ్ళందరూ కొంచెం కొంచెం తీసుకుంటే అందరికి సరిపోద్దయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఎంత బుద్ధి తక్కువ మాట అండి, ఎంత పిచ్చి మాట అండి. సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన దేవునితోన వారి కళ్ళ ముందు చనిపోయిన లాజరు బయటికి రా అంటే, లాజరు చనిపోయిన 3 రోజులు అయిపోయిన లాజరు బయటకు వచ్చేసాడే. పేతురు అత్త జ్వరంతో ఉంటే ప్రార్థన చేయగానే తగ్గిపోయిందే. కుష్ఠవ్యాధి వాళ్ళు వచ్చి అడిగితే వారిని స్వస్థపరిచాడే. కుంటివారిని నడిపించాడే, గుడ్డివారికి చూపునిచ్చాడే. ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు వీళ్ళందరికీ భోజనం పెట్టడా? ఫిలిప్ ఏమనుకోవాలండి? ఇలా అనుకోవాలా లేదా? ఆయన ఏదో అడిగాడు అనుకో, నిన్నేదో టెస్ట్ చేస్తున్నాడని, ఓరి ఫిలిప్పా, వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడ తెద్దాం నాయనా అని అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? అయ్యో ఏసయ్యో, అమ్మా నువ్వు నాకు పెట్టమాకలే బాబా, అమ్మో నువ్వు నన్నే టెస్ట్ చేస్తున్నావా? నీ నోటి మాట చాలయ్యా, నువ్వు ఒక్క రొట్టెము తీసుకుని ఇలా తుంపితే చాలయ్యా, వీళ్ళందరికీ సరిపోద్దయ్యా. అయ్యా నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా. నీవు మారినా మనము మారినా, ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది జరిగినా చెప్పమ్మా, నువ్వు పాడావుగా, ఏది జరగకపోయినా నీ మాట జరుగుతుందయ్యా.
సో ఏం చెప్పాలి ఫిలిప్ అక్కడ? అమ్మో, యేసు ప్రభువా నాకు పెడుతున్నావు ఫిట్టింగ్ నాయనో, అమ్మో, సర్వ సృష్టిని కలుగు చేసి 6 లక్షల పైగా ఉన్న వాళ్ళకి దేవదూతల ఆ మన్నాని ఆకాశం నుండి కురిపించి పెట్టావే, మాసాన్ని పెట్టావే, వాళ్ళందరికీ రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏది కావాలో అది ఇచ్చావే. 6 లక్షల మంది ఎక్కువ, 15,000 మంది ఎక్కువ? ఇక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారన్నాడు. పిల్లలు వారి భార్యను వేసుకుంటే మొత్తం 15,000 మంది ఉంటారు. ఈ 15,000 మంది ఎక్కువ, 6 లక్షలు ఎక్కువ? మరి ఏంటి మరి ఫిలిప్ ఏంటి? అయ్యా ఒక పని చేద్దాం, మరే ఇక్కడ దగ్గరలో 200 దేనారాలను పెట్టి రొట్లు కొనుక్కొద్దాం. వీళ్ళందరూ కూడా కొంచెం కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు ప్రభు. ఏసయ్య ఎక్కువ తీసుకుంటే మళ్ళీ తినేశారనుకో మళ్ళీ చాలు, 400 దేనారాలను పెట్టి కొనాలా. ఆ డబ్బులు లేవు కాబట్టి 200 దేనారాలు కొనుక్కొచ్చి వీళ్ళిద్దరికి మొక్కలు ఇద్దాం, చిన్న మొక్కలు, కొంచెం కొంచెం మొక్కలు సరిపోద్ది అంటున్నాడు. ప్రభు నవ్వుకున్నాడు. హల్లెలూయా. ఆయన నవ్వుకున్నాడు. ఆయన నమ్మకాన్ని చూసి నవ్వుకున్నాడు. విశ్వాస్యతను చూసి బాధపడ్డాడు. చాలా బెంబేలెత్తిపోయాడు, చాలా బాధపడ్డాడు మన విశ్వాసం చూసి. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, ఇదిగో నీ జీవితంలో జరిగే కార్యముకు నువ్వు ఎంత విశ్వాసముతో ఉన్నావు, నీ జీవితంలో నువ్వు అడుగుతున్న అక్కర్ల పట్ల ఎలాంటి దేవునిపై నమ్మకం కలిగి ఉన్నావు. ఇగో నీ నమ్మకం ఎలా ఉండాలంటే అయిపోయింది, దేవుడు చేస్తాడమ్మా, నాకు తగిన సమయమందు దేవుడు చేస్తాడు, కంగారు పడ అవసరంలా. నా మనవులు, నా అవసరత నాకన్నా ఎక్కువగా నా దేవునికి తెలుసు అన్న విశ్వాసంతో నువ్వు జీవించాలి. అలా బ్రతకాలి, నువ్వు అలా ఉండాలి. ఇక్కడ ఫిలిప్పు అయ్యా కొట్టుకెళ్ళి 200 దేనారాలు పెట్టి రొట్లు కొనుక్కొద్దాం, చేద్దాం, అయి కాదు ఉండేది. ఎలా ఉండాలంటే, ప్రభువా అయ్యా నువ్వు మహోన్నతుడివి, అయ్యా నువ్వు నన్ను అడిగావు అంటే ఏదో మర్మం ఉంది దీనిలో. ప్రభువా నువ్వు సమర్థుడివయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, నువ్వు చేయగలవు తండ్రి. కానీ నన్ను అడుగుతున్నావంటే ప్రభువా అయ్యా నన్ను క్షమించు, నేను విశ్వాసంతో లేనేమో అని ప్రాయశ్చిత్తం పడవలసిన ఫిలిప్పు ఏమన్నాడంటే, మార్కెట్కి వెళ్ళి కొనుక్కొద్దాం, డిమార్ట్కి వెళ్ళి కొనుక్కొద్దాం, మోర్కి వెళ్ళి కొనుక్కొద్దాం, క్యాపిటల్కి వెళ్ళి కొనుక్కొద్దాం, సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొద్దాం, 200 దేనారాలు ఉన్నాయా? హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూస్తే అక్కడ ఆ తరువాత సంఖ్యాకాండము 11వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఈ యేసు ప్రభుల వారు అడిగిన ప్రశ్న మోషేను ఇశ్రాయేలును నడిపించే క్రమంలో మోషే కూడా ఒకప్పుడు ఇలాగే ప్రశ్నించిన ప్రశ్న జ్ఞాపకం వస్తుంది. ఎలాగంటే, ఇప్పుడు ఫిలిప్పా ఇంతమంది భోజనాలకి మనం ఎడ పెడతాంరా అన్నట్లుగా అప్పుడు ఇశ్రాయేలును నడిపించే క్రమంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 13వ వచనంలో మోషే ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. ప్రజలేమో సనుగుట గురించి ఆ మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? మోషే రోజు మాకు తోటకూర పప్పు, దోసకాయలు, దొండకాయ ఏపుడు, బెండకాయ ఏపుడు, మోషే ఇదేనా? అదే మా ఐగుప్తులు అయితేనా ప్రతి బుధవారం మొక్క, ఏమండి, ప్రతి బుధవారం మొక్క, ప్రతి ఆదివారం చెక్క. ప్రతి బుధవారం ఏంటి? మొక్క, ప్రతి ఆదివారం చెక్క. చెక్క అంటే అనుకున్నారు? అల్లం. వాళ్ళకి అల్లం మిరియాలు వేసిన ఒక మంచి ఎల్లుల్లిపాయలు వేసిన రసం కావాలి, ప్రతి బుధవారం మొక్క కావాలి. అంటే 2 సార్లు వాళ్ళ నోటికి ఏం తగులుతుంది? మసాలా తగులుతుంది. ఇక్కడ ఏం తగులుతుంది? ఇక్కడ చక్కటి కూరగాయలు తగులుతుంది. కానీ కూరగాయలే ఆరోగ్యం,
కూరగాయలే అందం, కూరగాయలే లోపల అంతరంగ అవయవ ఆ పనితీరు బాగుంటుంది. కానీ నోటికేమో రుచి కావాలిగా, నాలుగుకి. ఆ రుచి ఎలా ఉందంటే మసాలా తగట్లా. అప్పుడు మోషేని అంటున్నారు, ఏయ్యా మాకు ఐగుప్తులో నయ్యం ఇంత ముద్దేసి, ఇంత మసాలా వేసి, ఇంత మొక్కేసి పెట్టేవాళ్ళు. ఇక్కడ నువ్వు పెడుతున్నావు కొత్తిమీర మెంతికూర ఇవి పెడుతున్నావు, ఏంటయ్యా ఇది అని అడుగుతుంటే, ఇంతమందికి మాంసం నేనెక్కడిదేనయ్యా అంటున్నాడు మోషే 13వ వచనంలో, సంఖ్యాకాండం 13:13. అట్లాగే ఇక్కడ యేసు ప్రభు కూడా ఫిలిప్పుని అడుగుతున్నాడు, ఒరే ఫిలిప్పా, ఇంతమందికి భోజనాలు మనవాడు తెస్తాం నాయన అంటలా. చూసారా అలా వేరియేషన్ ఎంత ఉందో. ఇద్దరు ఒకే రకంగా ఆ ప్రశ్న అలా అలా ఉంది. చూడండి, ఇక్కడ మోషే అడిగిన ప్రశ్న, ఈ ప్రజలకు మాంసం నేనెక్కడికి ఇస్తాకి అనే ఆ ప్రశ్నలు, ఈ ప్రశ్న ఆ ప్రశ్న చూడండి ఒకేసారి గుర్తొస్తుంది, ఒకే విధంగా ఉంది. కనుక ఇక్కడ అక్కడప్పుడు ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ప్రభువు ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిస్తే అవి ఎంతమందికి వచ్చినాయి అంటే 5,000 మంది పురుషులు ఉన్నారన్నారు, కానీ 15,000 మందికి పైగా అవి వచ్చినాయి. వాటన్నిటినీ మళ్ళీ వ్యర్థం చేయవద్దు. ప్రభు ఏమన్నా అంటే, వ్యర్థం చేయమాకండి, ఆ మొక్కలను, చేప మొక్కలను వ్యర్థం చేయొద్దంటే, ఆ చేప మొక్కలు చక్కగా ఎండిన చేప మొక్కలు కదా, కాల్చి చక్కగా కాల్చొస్తే పీకుడు పీకేశారు అందరూ. పీకుడు పీకేసి ఆ చేప మొక్కల్ని సగం సగం ఉండిపోయినాయి. మళ్ళీ ఆ మొక్కలన్నిటినీ కూడా దాయమన్నాడు ప్రభు. చూసారా, ఫుడ్ వ్యర్థం చేయకూడదన్న మాట ఇది చాలా ఉపయోగం. ఫుడ్ని వ్యర్థం చేయొద్దు అన్నాడు. ఇంతవరకు ఎట్లా తినేవాళ్ళు, మనం ఎట్లా తింటామంటే, ఏమన్నా ఇస్తే ఒకదాన్ని పట్టుకుని ఎంత తింటామో అని తెలియకుండానే మనం ఏం చేస్తాం, నోట్లో పెట్టేసుకుని అలా తినేస్తాం. కానీ ఇంతవరకు ఆనాడు ప్రజలు ఎట్లా తినేవాళ్ళు అంటే విరిచి తినేవాళ్ళు. చూసారా ఎంత తేడా ఉందో. ఒక రొట్టె ఇచ్చామనుకోండి, మనోళ్ళు ఏం చేస్తారంటే రొట్టెని తీసుకుని తినేస్తారు ఇట్లా. కానీ ఆనాటి ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే, రొట్టె ఉంటే ఆ మొక్కను విరిచేవాళ్ళు సగం. ప్రభు రొట్టెను విరిచినట్లుగా, ప్రభు మన హృదయాలను ఇట్లా విరిచినట్లుగా, అలాగే వారు కూడా ఇట్లా ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి తినేవాళ్ళు. మిగతాది అట్లా వ్యర్థం కాకుండా ఉంచేవాళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే, వీరు కూడా విరిచి తినడం వలన సగసగం చేప ముక్కలు మిగిలిపోయినాయి. ఆ మిగిలిన చేప ముక్కలను దాయమన్న ప్రభు వ్యర్థం చేయకుండా దాయమంటే అవి ఎత్తగా ఎన్నని అంటే 12 గంపలు అయినాయి. ఇక్కడ గనక మనం చూస్తే 15,000 మందికి భోజనం పెట్టిన ప్రభు, దేవుడు ఏదైనా చేయగలడు అని సమర్థత ఉందని మనకు తెలుసుకొనుటకు ప్రభువు ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఫిలిప్పులో విశ్వాస్యత, శిష్యులలో దేవుని పట్ల ఎంత విశ్వాస్యత ఉందో ప్రభు వారికి తెలియజేయడానికి అద్భుతమైన ఆ మాటను అక్కడ వాడారు. ఇక్కడ గనక మనం గమనిస్తే, ప్రభువుకు తెలియక జరిగిందంటారా? ప్రభువుకి తెలుసు. అయినా సరే ఫిలిప్పును ఎందుకు అడిగారంటే, వారిలో ఎంత నమ్మకం ఉంది ఆయన మాట మీద, ఆయన ఆ క్రియల మీద. దేవుని యొక్క ఆ మహోన్నతమైన ఆ విశ్వాసం ఎంత స్టేజ్లో ఉందో, అత్యున్నత స్థానంలో ఉందా, అతి అండర్లో ఉందా తెలుసుకోవడానికి ఆయన గొప్ప టెస్ట్. ఇక్కడ ఆయన కొరతలు, అక్కరలు, మన యొక్క కష్టాలు, శ్రమలు తీర్చిదిద్ది సమృద్ధితో నింపగలిగిన వాడని ఫిలిప్పుకు తెలియడానికి అనేకమైన అన్యజనులు, కొన్ని వేల మంది పస్కా పండుగలో వచ్చిన వాళ్ళందరికీ కూడా సమృద్ధి కలిగిన వాడు యేసు ప్రభువు, తండ్రి అయిన దేవుడు నెరవేర్చగలిగిన వాడు అని తెలియజేయుటకు, అనేక మంది తెలుసుకొనుటకు అక్కడ ఆ కార్యాన్ని జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనందరికీ ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్కరిది ఒక పరీక్ష. ఈ పరీక్ష ద్వారా నువ్వు తెలుసుకొనుటకు, నువ్వు తెలియజేయుటకు 2 మాటలను తెలియజేస్తున్నాడు. ఈ ఫిలిప్పు ద్వారా ఫిలిప్పు ఆయనలో సమృద్ధి ఉందని తెలుసుకుంటాడు. అంతే కదా.
ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో, ఏం చేయలేడో, ఏం చేయగలడో అనేది తెలియకే కదా ప్రభువా 200 దేనారాలు పెట్టి కొనుక్కొద్దాం వెళ్ళి అన్నాడు. అంతే కదా. ఇప్పుడు దేనారము అంటే ఏంటో తెలుసా? ఏమన్నాడు ఆయన? 200 దేనారములు పెట్టి రొట్టెలు కొందాము, వీళ్ళందరూ కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోయింది అన్నాడు కదా ఫిలిప్పు. అడిగినప్పుడు దేనారము అంటే ఎంత? ఆనాడు ప్రాచీన కాలంలో దేనారాన్ని ₹1 ఎంతండి? దేనారం అంటే ఎంత? ₹1. అది ఆనాడు కనాను దేశంలో ప్రాచీన కాలంలో ఇక్కడ కనుక మనం చూస్తే దేనారము అంటే కనాను దేశంలో వాళ్ళు వాడిన నాణెం. అది రోమీయులు ఆనాడు వాడిన నాణెం. చూడండి, ఆనాడు కనానులో వాడిన నాణెం అది ప్రాచీన కాలంలో వాడిన నాణెం దేనారం అంటే ఎంత అనుకున్నారు? ₹1. ఎంత చెప్పండి? ₹1. అంటే 200 దేనారాలంటే ఎంత అండి? 200 దేనారములు అంటే ఒక 5 5 2 5 10 200 దేనారంటే 200 2000 దేనారము అంటే ఒక రోజు కూలి అని అర్థం. ఆ రోజుల్లో ఆ ఒక రోజు కూలి, ఒక దేనారం అంటే ఒక రోజు కూలి అంటే 85 రోజుల కూలి. 85 రోజుల కూలి ఈ 200 దేనారాలు. ఈ 200 దేనారాలు అంటే 200 × 50 ₹1 వేసుకుంటే ఎంత? 200 2000. ఆ డబ్బు పెట్టి రొట్లు కొనుక్కొద్దామని మనోడు ఫిలిప్పు అన్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఎందుకన్నాడు అంటే ఆయన ఇవ్వలేడని తెలుసు కదా, ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసు కదా. మరి ఆయన దగ్గర ఒక రొట్టె కూడా లేదు, ఇంతమందికి 1000 మందికి రొట్టెలు ఎక్కడెత్తాడని. కానీ రొట్టెలు చేయగలడు, ఆయన సమృద్ధిని ఇవ్వగలడని తెలియకే కదా ఫిలిప్పు మాట్లాడింది. కనుక ఆయన సమృద్ధినిచ్చేవాడు అని ఫిలిప్పు తెలుసుకొనుటకు, ఆయన లేకుండా మనకు ఏదీ లేదు, ఆయన మనలను తృప్తిపరచువాడని తెలియజేయుటకు ప్రభువు అక్కడ 5 రొట్టెలను 2 చేపలను 15,000 మందికి పైగా పంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్ష, ఈ భూమి మీద పరీక్ష ఎందుకంటే మనం తెలుసుకున్నటకు, మన ద్వారా తెలియచేయుటకు ప్రభువు పెడతాడు. ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఫిలిప్పు నాలో ఏమీ లేదని అనుకుంటున్నాడు, కనుక నాలో సమృద్ధి ఉందని ఫిలిప్పుకు తెలియజేయడానికి. అలాగే సమస్తమును ఆయన లేకుండా కలగలేదు. తండ్రిగా జీవించడం ఎలా? ఆయన లేకుండా మనము తండ్రిగా జీవించడం, తండ్రి లేకుండా జీవించలేం అని ఫిలిప్పు తెలియజేయుటకు, ఆయన లేకుండా మనం తృప్తిగా, ఆయన చూసారు మనం రొట్టెలు తినంట తృప్తిగా, వాళ్ళు తిన్నంత తిన్నారంట, చేపల్ని తిన్నంతగా తిని ఇంకా మిగిలిపోయినాయి. అంటే మనల్ని తృప్తిపరిచే దేవునిగా ఉండాలని, తృప్తిపరిచే దేవుడు నీకు ఉన్నాడని, నేనే నిన్ను తృప్తిపరచు వాడనని ఫిలిప్పుకు తెలియజేయడానికి ఫిలిప్పుకు ఒక టెస్ట్ పెట్టాడు. ఈ భూమి మీద మనము ఒక పరీక్షను ఎదుర్కోవాలి. ఈ వాక్యభాగం వింటున్న దేవుని బిడ్డలారా, పరీక్షలు, అనేక రకాల పరీక్షలు ఉన్నాయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను కొన్ని శ్రమల్లోకి, కొన్ని కష్టాల్లోకి, కొన్ని బాధల్లోకి, కొన్ని అవమానాల్లోకి, కొన్ని నిందల్లోకి, కొన్ని అనేక రకమైన హింసాత్మక చర్యల్లోకి, కొన్ని కష్టతరమైన అగాధపు లోయల్లోకి, చీకటిలోకి కొన్ని అనుమతులు, కొన్ని నీకు ప్రవేశపెడతాడు, కొన్ని సాతానుకు అనుమతిస్తాడు.
ఆ శ్రమల నుండి, ఆ బాధల నుండి నువ్వు ఆ పరీక్షలో ఎలాగూ నువ్వు విజయం సాధిస్తావో, ఎలాగూ వెలుగులోకి వస్తావో, ఎలాగూ దేవుని వైపు తిరుగుతావో, అదే దేవునికి ఇవ్వవలసిన ఒక అర్పణ. హల్లెలూయా. మనందరిది ఒక పరీక్ష అంటాను. మన జీవితమే ఒక పరీక్ష అంటాను. మనందరము ఒక పరీక్షను ఎదుర్కోవాలి అంటాను. మనకిచ్చిన జీవితంలో మనందరికీ ఒక పరీక్షను మనము వ్రాయాలి, ఒక పరీక్షలో గెలుపొందాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో, ఈ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరిదో పరీక్ష. ఏంటా పరీక్ష చెప్పగలరా? వాక్యభాగం వింటున్న దేవుని బిడ్డలారా, ఇగో ఆ ప్రేమకుమారి గారిదో పరీక్ష, ఆ రాణి గారిదో పరీక్ష, ఇదిగో ఈ సరోజిని గారిదో పరీక్ష అంటాను. ఏంటా పరీక్ష చెప్పగలరా? హల్లెలూయా. ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితమే ఒక పరీక్ష, నీ బ్రతుకే ఒక పరీక్ష, నీవు పుట్టడమే ఒక పరీక్ష. హల్లెలూయా. అన్నిటికన్నా మించింది ఇదిగో నీ బ్రతుకు మార్చుకోవడమే ఒక పరీక్ష. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. నీ జీవితం చేంజ్ అవడమే ఒక పరీక్ష. చీకట్లో నుండి వెలుగులోకి రావడమే ఒక పరీక్ష. నువ్వు లోకంలో నుండి దేవుని వైపు తిరగడమే ఒక పరీక్ష. నువ్వు దేవునికి ప్రత్యేకించబడమే ఒక పరీక్ష. నువ్వు సత్యమై ఉన్న, జీవమై ఉన్న, మార్గమై ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడమే ఒక పరీక్ష. కలువరి సిలువలో రక్తము కార్చాడు నా కొరకే అని నువ్వు తెలుసుకోవడమే ఒక పరీక్ష. ఇగో తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి నా కొరకే, నా పాప విమోచన కొరకు త్యాగం చేశాడు అని నీ బ్రతుకు మార్చుకోవడమే ఒక పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి. నెగ్గితేనే ఆ బంగారపు వీధులు చూస్తావు. నెగ్గితేనే చక్కగా విహారయాత్రలో వెళ్తావు పరలోకంలో. మరి దేవుడు మనకేమి తెలియజేయుచున్నాడు ఈ వాక్య భాగం ద్వారా? హల్లెలూయా. అరణ్యములో ఇశ్రాయేలు విధేయతతో దేవుని ఎడల ఉండాలని, విధేయతతో ఇశ్రాయేలీయులు ఉండాలని దేవుడు తెలియజేశాడు. కానీ దేవుడు సర్వశక్తుడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆయన మహత్యము గలవాడు, ఆశ్చర్యచకితుడు, ఆయన సర్వశక్తి మంతుడు అని తెలియజేయుటకు 4 రోజుల కనాను యాత్రను 40 సంవత్సరాలుగా మార్చాడు. మొదటి మాట. రెండవది, అబ్రహాము విశ్వాసపు లోతులు తెలుసుకోవడానికి టెస్ట్ పెట్టాడు. తర్వాత ఆ విశ్వాసపు స్తంభం అబ్రహాముది ఎంత ఎత్తుందో అలాగూ కూడా మనము మాదిరికరంగా జీవించాలని మనకు అబ్రహాము జీవితం ద్వారా దేవుడు తెలుపుతున్నాడు. మూడవది, ఫిలిప్పుకు టెస్ట్ పెట్టాడు. దేవుడుని అసమర్థుడిగా ఎంచాడు. ఫిలిప్పు ఏదో చేయగలడు, కానీ ఎంతమందికి భోజనం ఎక్కడ పెడతాడు? 200 దేనారాలు రొట్లు కొనుక్కొద్దాం వెళ్ళి, 2000 రూపాయలు 200 రూపాయలు రొట్లు కొనుక్కొద్దాం వెళ్ళి అని 200 రూపాయలు ఇవ్వండి రొట్లు కొనుక్కొద్దామని అన్నాడు. కానీ నా యేసయ్య ఏం చేశాడంటే తృప్తి కలిగించాడు. ఎలాగూ ఒకవాళ్ళకి రొట్టెత్తం కాదు, ఒకవాళ్ళకి ఒక రొట్టెత్తం కాదు, ఒక చేపెత్తం కాదు, కానీ తిన్నంత చేపలు తిన్నంత రొట్టెలు ఇచ్చి తృప్తి కలిగించారు. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక మనిషిని తృప్తిపరచలేం మనం. ఒక హృదయాన్ని ఏమిచ్చి తృప్తిపరుస్తావు నువ్వు? 10 ఎకరాలు ఇస్తే 100 ఎకరాలు కావాలంటారు, 100 ఎకరాలు ఇస్తే 1000 ఎకరాలు అంటారు. బస్సులో వెళ్ళేవాడు ఉంటాడు, విమానంలో వెళ్ళాడా ఉంటాడు, విమానంలో వెళ్ళేవాడు ఇంకేదో దేని మీదో వెళ్ళాలనుకుంటాడు. ఈరోజు వ్యాపారం కోట్లో నడుస్తుంది, ఆడనుకుంటాడు నేను మిలియన్స్లో వ్యాపారం చేయాలనుకుంటాడు. ఈరోజు నడిచేవాడు అనుకుంటాడు నాకు సైకిల్ అన్నా ఉంటే బాగుండు అనుకుంటాడు. సైకిల్ ఎక్కిన వాడు ఏమనుకుంటాడు నాకు బుల్లెట్ కావాలనుకుంటాడు. బుల్లెట్ మీద వెళ్ళేవాడు ఏమనుకుంటాడంటే నాకు కారు కావాలనుకుంటాడు. ఇలాగూ మనిషిని తృప్తిపరచలేము, కానీ తృప్తి చెందించేవాడు నజరేయుడైన యేసయ్య. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, భూమి మీద మనందరిది ఒక పరీక్ష. ఈ భూమి మీద మనందరం జీవిస్తున్నామంటే జీవితము
తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో పాస్ అయితే ఆశీర్వాదం, అద్భుతం, ఆశ్చర్యం, అందనంత ఎత్తులో, అందనంత అదిగో ఆకాశపు కన్నా పైన నీ యొక్క గృహములో చేరతావు. ఈ పరీక్షలో నెగ్గుతాం. అందుకనే ప్రభు మొన్న మాకు పాట ఇచ్చారు. ఈ భూమి మీద ఇవేంటి అంటే, భూమి మీద పరీక్ష చూడండి. నా జీవిత పరీక్షలో సహింపరాని శ్రమలలో, భారమైన వేదనలో, శోధనకర లోయలలో, హృదయ శుద్ధ జీవమైన కిరీటము పొందుటకు, ఆశలేక నిరీక్షణతో ప్రేమ కలిగి ఉండుటకు, ఈ భూమి మీద నేనున్నానంటే నీ ప్రేమయేగా యేసయ్యా. ఈ భూమి మీద బ్రతుకుతున్నానంటే నీ కృప ఏగా మెస్సయ్యా. జలము యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండుటకు, జీవజలపు ఊటల ఓరన వేళ్ళు తన్ని నిలుచుటకు, జలము యొద్ద నాటబడిన చెట్టు వలె ఎదుగుటకు, జీవజలపు ఊటల ఓరన వేళ్ళు తన్ని నిలుచుటకు, వెట్ట అయినా తడుపు లేక కాపు మానకుండుటకు, ఈ భూమి మీద నేనున్నానంటే నీ ప్రేమయేగా యేసయ్యా. ఈ పాట త్వరలో రాబోతుంది. ప్రభు కృప చూపి ఆర్థిక వనరులను ఏర్పరిచి ఈ పాటను చక్కగా రూపకల్పన చేసి చక్కగా మనందరికీ అనేక జనులకు అందించలాగున మీరందరూ ప్రార్థన చేయండి. ఇగో నా జీవితం అంతా ఒక పరీక్ష, నా జీవితం అంతా చీకటిమయమైన వేళలో, నా జీవిత గమనములో అపజయాల పోరుబాటలో, ఇలాగున ఈ పాట సాగుతుంది. కనుక ఈ భూమి మీద మనము అంధకార సంబంధులము కాకుండా వెలుగు సంబంధులుగా జీవించాలనేది ప్రభు యొక్క ఆశ. కనుక మనందరం ఈ భూమి మీద పరీక్షని, ఈ పరీక్షలో నెగ్గుటకు ఆత్మీయత కలిగి సమృద్ధి కలిగిన జీవనాన్ని జీవిస్తూ తృప్తికరమైన జీవితాన్ని పొందుకొనుటకు నీతిగా యథార్థతతో దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం. దేవుని ఆజ్ఞలను క్రియలను అవలంబిస్తూ ఆచరిస్తూ అనుసరిస్తూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వసృష్టికర్తమైన దేవా, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఒక జీవితం, ఒకే ఒక్క జీవితం, ఇక మరు జీవితం లేదు తండ్రి. ఈ ఒక్క జీవితంలో అనేకమైన పరీక్షలు, ఈ లోకంలో పరీక్షలు, కానీ ఆత్మీయ పరీక్ష ఒకటి ఉంది. ఈ ఆత్మీయ పరీక్షలో మేము నెగ్గాలి, విజయం పొందాలి. ఇదిగో ఈ ఆత్మీయ పరీక్షలో మేము నెగ్గాలి అంటే ఈ లోకములో కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని సమర్పించాలి, కొన్నిటిని త్యాగం చేయాలి. ఇగో నాయనా ప్రభా, పరలోక ప్రవేశం చేయుటకు, పరలోక విహారం చేయుటకు, నీతో పాటుగా మేముండుటకు, ఇగో నీతో సహవాసం చేయుటకు, నీ ఎదురుగా ఉండి మిమ్మల్ని అనునిత్యము నిత్య స్తోత్ర అర్పణ చేయుటకు, నిత్యము స్తుతి స్తోత్ర ధూప నైవేద్యము వేయుటకు అయా ప్రభువా, మేము ఈ పరీక్షలో నెగ్గాలి అని మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి కొంతమంది భక్తులను మా మధ్యకు తీసుకువచ్చారు, మాతో తేట తెల్లంగా తెలిపారు. అందును బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ సమస్తమును మీ చేతులకు అప్పచెబుతూ ప్రభువా, మీకు వందనాలు, 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 వందనాలు. మమ్మల్ని కూడా అయా ప్రభా ఈ పరీక్షలో విజయం పొందేలా సహాయం చేయండి. ఈ పరీక్షలో అయా మేము రైట్ మార్క్ పొందేలాగా 100% మార్కులు తెచ్చుకునేలాగా ఈ పరీక్షలో మేము కూడా మీకు ఇష్టానుసారంగా అయా జీవించి ఈ పరీక్షలో నెగ్గునట్లుగా సహాయం చేయండి. భూమి మీద పరీక్షని ప్రతి ఒక్క మానవుడు ఎరిగి తన బ్రతుకును మార్చుకుని దేవుని వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి. సమస్తమును మీ చేతులకు అప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం